Good morning, students. Today we are going to discuss monochromatic aberrations. This is the one type of aberrations. We know already types of aberrations. First one is monochromatic aberrations. Second one is chromatic aberrations. We are already discussed chromatic aberrations, types and calculation of chromatic aberrations. Then now we are going to discuss monochromatic aberrations. ఓకే చూడండి అమ్మా, తెలుగు మీడియం స్టూడెంట్స్ కూడా ఉంటారు. వాళ్ళకి యూజ్ అయ్యే విధంగా నేను అంటే మొత్తం తెలుగు పదాలు నేను యూజ్ చేయను. వాళ్ళు ఈజీగా అండర్స్టాండ్ చేసుకోవడానికి ఈరోజు దీని గురించి మనం డిస్కస్ చేద్దాము. చూడండి, మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటే ది అబరేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ అన్ ఇమేజ్ ఈవెన్ వెన్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ యూజ్డ్ ఆర్ కాల్డ్ మోనోక్రోమాటిక్ అబరేషన్స్. మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటే ఏంటిది? ది అబరేషన్స్ ప్రొడ్యూస్డ్ ఇన్ ఏ ఇమేజ్లో అబరేషన్స్ ప్రొడ్యూస్ అయితే దాన్ని ఈవెన్ వెన్ మోనోక్రోమాటిక్ లైట్ యూజ్ చేసినప్పటికీ అబరేషన్స్ ఇమేజ్లో ప్రొడ్యూస్ అయితే దాన్ని ఏమని పిలుస్తామంటే మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అంటాం. ఈ మోనోక్రోమాటిక్ అబరేషన్స్ అనేవి 5 టైప్స్ ఉంటాయి. ఫస్ట్ వన్ ఈజ్ స్పెరికల్ అబరేషన్, సెకండ్ కోమా, థర్డ్ ది అస్టిగ్మాటిజం, ఫోర్త్ ది distortion, fifth the curvature. Next, the first 3 produce blurring image, the last 2 produce dislocations within the image but no blur. ఇక్కడ మీరు గమనించినట్లయితే ఫస్ట్ 3 అంటే స్పెరికల్ అబరేషన్, కోమా, ఎస్టిగ్మాటిజం. ఇవేం ప్రొడ్యూస్ చేస్తాయంటే ఇమేజ్లో బ్లరింగ్ ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ లాస్ట్ 2 డిస్టోర్షన్, కర్వేచర్ మాత్రం ఇమేజ్లో డిస్లొకేషన్ మాత్రమే ప్రొడ్యూస్ చేస్తాయి, కానీ బ్లరింగ్ ఏమీ ఉండదు అని చెప్తున్నాం. ఓకేనా? ఇప్పుడు స్పెరికల్ అబరేషన్, ఫస్ట్ వన్ స్పెరికల్ అబరేషన్స్ గురించి మనం డిస్కస్ చేద్దాము. స్పెరికల్ అబరేషన్ అంటే చూడండి, ముందు ఈ డయాగ్రామ్ను మనం డ్రా చేయాలి. స్పెరికల్ అబరేషన్ అంటే దిస్ ఈజ్ ద కాన్వెక్స్ లెన్స్. ఇది కాన్వెక్స్ లెన్స్కి ప్రిన్సిపల్ యాక్సిస్ అంటే ఇది. ఈ ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మనం మోనోక్రోమాటిక్ సోర్స్ని ప్లేస్ చేస్తున్నాము. దీని నుండి వచ్చేటువంటి లైట్ రేస్ కాన్వెక్స్ లెన్స్ మీద ఇన్సిడెంట్ అయ్యి మార్జినల్ రేస్ అన్నీ కూడా, మార్జినల్ రేస్ అంటే ఇవి, అంటే ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా, అయితే ఆప్టికల్ సెంటర్కి దూరంగా, ఫార్ అవే. ఓకే, దూరంగా ఉన్న వాటిని మనం ఏమని పిలుస్తామంటే మార్జినల్ రేస్ అంటాం. మార్జినల్ రేస్ అన్నీ ఓకేనా ఈ పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి. ఓకేనా, ఏ పాయింట్ ఇది ఐఎం. ఓకే, మార్జినల్ ఇమేజ్ ఐఎంను ఫామ్ చేస్తుంది. అదేవిధంగా పెరాక్సియల్ రేస్ దీని నుంచి దగ్గరగా ఉన్నవి, ప్రిన్సిపల్ యాక్సిస్కి ఆప్టికల్ సెంటర్కి దగ్గరగా ఉన్న రేస్ను మనం పెరాక్సియల్ రేస్ అని పిలుస్తాం. ఈ పెరాక్సియల్ రేస్ కూడా ఒక పాయింట్ దగ్గర కన్వర్జ్ అవుతాయి, దాన్ని ఐపీ అంటాం. అంటే 2 ఇమేజెస్ ఫామ్ అయినాయి అనమాట. ఓకేనా? దీనికి టోటల్గా మనం చెప్తాము. ఒక స్క్రీన్ తీసుకొచ్చి ఐఎంకి ఐపీకి మధ్య, ఐపీ నుంచి ఇట్లా స్క్రీన్ ఇట్లా మూవ్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర మనకి ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. ఓకేనా? అంటే మోనోక్రోమాటిక్ సోర్స్ మనం ఉంచాం కదా, దానికి ఒక పర్టికులర్ ఇమేజ్ అనేది ఓకేనా ఎలా ఉంటుందంటే సర్కిల్గా, ఒక స్మాల్ సర్కిల్ లాగా ఫామ్ అవుతుంది. అదే ఇదన్నమాట. ఓకేనా? ఆ స్మాల్ సర్కిల్ అంటే అది దేనికి నియర్గా ఉందంటే ఇమేజ్కి, ఈ పాయింట్ మోనోక్రోమాటిక్ సోర్స్కి ఇమేజ్కి చాలా నియర్గా ఉంది. అందుకని దాన్ని మనం సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని పిలుస్తాము. ఓకే, ఇక్కడ వరకు చూడండి, ఇది డయాగ్రామ్ అనమాట. అందుకని సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్. మరి స్పెరికల్ అబరేషన్ని ఎలా మనం ఫైండ్ అవుట్ చేయాలి అంటే, ఇదిగో ఐఎం నుంచి ఐపీ వరకు ఉన్న డిస్టెన్స్ని మెజర్ చేస్తే దట్ ఈస్ ద లాంగిట్యూడినల్ స్పెరికల్ అబరేషన్ అని మనం చెప్తామన్నమాట. ఓకే, ఇవి ఇప్పుడు దాని గురించి ఎక్స్ప్లెనేషన్ కింద చూడండి. కన్సిడర్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ ప్లేస్డ్ ఆన్ ది ప్రిన్సిపల్ యాక్సిస్ మీద మోనోక్రోమాటిక్ సోర్స్ని ప్లేస్ చేసాం. ది లెన్స్ కెన్ బి డివైడెడ్ ఇంటూ సర్క్యులర్ జోన్స్. ఈ లెన్స్ని సర్క్యులర్ నెంబర్ ఆఫ్ జోన్స్గా డివైడ్ చేసాం. ది రేస్ విచ్ ఆర్ ఫార్ టు ద ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కాల్డ్ మార్జినల్ రేస్. ఓకే, నేను ఇంతకుముందు మీకు చెప్పాను మార్జినల్ రేస్ అంటే ఏంటి అంటే
ప్రిన్సిపల్ యాక్సిస్కి దూరంగా ఉన్న రేస్ని మనము మార్జినల్ రేస్ అని పిలుస్తాము. ఓకేనా. దిస్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ద మార్జినల్ జోన్. మరి ఈ మార్జినల్ రేస్ ఏ జోన్ గుండా పాస్ అవుతాయి అంటే మార్జినల్ జోన్ గుండా పాస్ అవుతాయి. ఓకేనా. ఇక్కడ క్లియర్గా మనము రాయలేదండి. ఇక్కడ చూపించరు మార్జినల్ జోన్స్ అని పర్టికులర్గా. ఇది మీకు ఇంకా క్లియర్గా ఎప్పుడు అర్థమైతే కోమాలో కూడా అర్థమవుతుంది. కోమా అంటే ఇది ఇక్కడ సెకండ్ టైప్ మనం డిస్కస్ చేసేటప్పుడు ఇంకా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ది ఫోకల్ లెంత్ ఆఫ్ ద మార్జినల్ జోన్ ఈజ్ లెస్ దెన్ ది పెరాక్సియల్ జోన్. ఓకేనా. ఇక్కడ మనం గమనించినట్లయితే మార్జినల్ జోన్ యొక్క ఫోకల్ లెంత్ పెరాక్సియల్ జోన్ యొక్క ఫోకల్ లెంత్ కంటే తక్కువ మార్జినల్ జోన్ ఫోకల్ లెంత్. అందుకని అలా రాశారు. కాబట్టి మార్జినల్ జోన్ ఫోకల్ లెంత్ తక్కువ కాబట్టి మార్జినల్ రేస్ అనేవి తక్కువ డిస్టెన్స్లను ఫోకస్ అవుతాయి. సో ద లెస్ ఫోకల్ లెంత్ రేస్ ఆర్ ఫోకస్డ్ ఫస్ట్ ఫోకస్ అయ్యేవి ఇవి అని చెప్తున్నారు. అదే ఐఎం అని రాసి చూపించాం కదా డయాగ్రామ్లో అక్కడ. ది రేస్ విచ్ ఆర్ నియర్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్ ఆర్ కాల్డ్ యాజ్ పెరాక్సియల్ రేస్. ఓకేనా. ఏవైతే ప్రిన్సిపల్ యాక్సిస్కి నియర్గా ఉంటాయో ఆ రేస్ని మనం పెరాక్సియల్ రేస్ అని పిలుస్తాం. దీస్ రేస్ ఆర్ పాసింగ్ త్రూ ది పెరాక్సియల్ జోన్ గుండా ఈ రేస్ పాస్ అవుతాయి. ది ఫోకల్ లెంత్ ఆఫ్ పెరాక్సియల్ జోన్ గ్రేటర్ దెన్ ద మార్జినల్ జోన్. పెరాక్సియల్ జోన్ యొక్క ఫోకల్ లెంత్ ఎక్కువగా ఉంటుందని చెప్పాం కదా. ఓకే. వెన్ ఏ మోనోక్రోమాటిక్ లైట్ ఈజ్ ఫోకస్డ్ ఆన్ ది లెన్స్, then the light rays from the marginal zone forms their image near to the lens at the point IM. మోనోక్రోమాటిక్ లైట్ అనేది లెన్స్ దగ్గర ఫోకస్ అయినప్పుడు అప్పుడు ఏమవుతుందంటే లైట్ రేస్ ఫ్రమ్ ది మార్జినల్ జోన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఎక్కడ ఫామ్ చేస్తాయి? నియర్ టు ది లెన్స్కి నియర్గా ఎట్ ద పాయింట్ ఐఎం. ఇంతకుముందు చెప్పాను కదా, ఇక్కడ లెన్స్కి నియర్గానేగా ఉంది ఐఎం. నెక్స్ట్, when the light rays from the paraxial zone forms their image far to the lens at a point IP. Okay, when the light rays from the paraxial zone forms their image far to the lens at the point IP. ఇక్కడ ఏంటంటే లైట్ రేస్ పారాక్సియల్ జోన్ నుంచి వచ్చేటువంటి లైట్ రేస్ ఇమేజ్ని ఫామ్ చేస్తాయి. ఎక్కడ ఫామ్ చేస్తాయి? లెన్స్కి దూరంగా. అంటే దట్ మీన్స్ ఎట్ ఏ పాయింట్ ఐపీ దగ్గర ఫామ్ చేస్తాయి. పారాక్సియల్ జోన్ నుంచి వచ్చేటువంటి రేస్ ఐపీ దగ్గర ఇమేజ్ ఫామ్ చేస్తాయి, ఫోకస్ అవుతాయి. ఎట్ ఏ పాయింట్ ఐపీ. ఇఫ్ యూ ప్లేస్ ఏ స్క్రీన్ ఎట్ ఐఎం, then it appears centrally bright and fade out. We place a screen at and first ఐఎం దగ్గర స్క్రీన్ ప్లేస్ చేస్తే అవి ఎలా ఆ ఇమేజ్ ఎలా ఉంటుందో చెప్తున్నారు. సెంట్రల్లోనేమో బ్రైట్గా ఉంటుందంట. నెక్స్ట్ ఏమో దాని చుట్టూనే ఫేడ్ అంటే కొంచెం బ్లర్గా ఉన్నట్లు కనిపిస్తుందంట. అండ్ ఫేడ్ అవుట్ ఎట్ ద సర్ఫేసెస్. ది సేమ్ ఇమేజ్ అప్టైన్డ్ ఎట్ ద పాయింట్ ఐపీ దట్ ఈస్ సీమ్స్ లైక్ స్పియర్. ఇదే సేమ్ ఇమేజ్ ఐఎం దగ్గర ఎటువంటి ఇమేజ్ వచ్చిందో ఐపీ దగ్గర కూడా అదే సేమ్ ఇమేజ్ని అబ్జర్వ్ చేయొచ్చు. అది ఎలా ఉంటుందంటే ఓకే, సెంటర్లోనేమో బ్రైట్గా ఉంటుంది, చుట్టుపక్కల ఏమో ఫేడ్ అవుట్గా ఉంటుంది. అంటే దట్ మీన్స్ ఒక స్పియర్ లాగా కనిపిస్తుంది. ఇట్ ఈజ్ సీమ్స్ లైక్ స్పియర్. హెన్స్ దిస్ అబరేషన్ ఈజ్ కాల్డ్ ఏ స్పెరికల్ అబరేషన్. అందుకని దీన్ని స్పెరికల్ అబరేషన్ అని చెప్పాము. The distance between IM and IP is called as longitudinal or axial spherical aberration. ఐఎంకి ఐపీకి మధ్య ఉన్న డిస్టెన్స్ని మనము ఏమని పిలుస్తాము? లాంగిట్యూడినల్కి మరొక పేరు యాక్సియల్ స్పెరికల్ అబరేషన్ అంటాం. ఇఫ్ ద స్క్రీన్ ఈజ్ మూవ్డ్ బిట్వీన్ ఐఎం అండ్ ఐపీ అట్ ఏ పర్టికులర్ పాయింట్, ద image on the screen appears as a small circle is called a circle of least confusion. ఓకే, ఇక్కడ మనం గమనించినట్లయితే ఐఎంకి ఐపీకి మధ్య మనం స్క్రీన్ని మూవ్ చేస్తూ ఉంటే ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర స్మాల్ సర్కిల్ అనేది కనిపిస్తుంది. దాన్ని ఏమంటాము? సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ అని పిలుస్తాము. ఓకేనా. సర్కిల్ ఉందంటే దానికి రేడియస్ ఉంటుందిగా. ది రేడియస్ ఆఫ్ ద సర్కిల్ ఆఫ్ లీస్ట్ కన్ఫ్యూజన్ ఈజ్ కాల్డ్ lateral or transversal spherical aberration.
ఓకేనా. సర్కిల్ యొక్క రేడియస్ని మనం ఏమంటామంటే లాటరల్ లేదా ట్రాన్స్వర్సల్ స్పెరికల్ అబరేషన్ అని పిలుస్తాము. ద స్పెరికల్ అబరేషన్ ప్రొడ్యూస్డ్ బై ఏ కాన్కేవ్ లెన్స్ ఈజ్ నెగిటివ్ వైల్ కాన్వెక్స్ లెన్స్ ఈజ్ పాజిటివ్. స్పెరికల్ అబరేషన్ కాన్కేవ్ లెన్స్ వలన వచ్చేటువంటి స్పెరికల్ అబరేషన్ అయితే నెగిటివ్ ఉంటుంది. అదే కాన్వెక్స్కి అయితే కాన్వెక్స్ లెన్స్ వలన ప్రొడ్యూస్ అయ్యే స్పెరికల్ అబరేషన్ అయితే పాజిటివ్గా ఉంటుంది. ఓకేనా. ఇప్పుడు స్పెరికల్ అబరేషన్ ఉంటుందంటే అది మనకేం బెనిఫిట్ కాదు, కాబట్టి దాన్ని రిమూవ్ చేయాలి, లేకపోతే మినిమైజ్ చేయాలి. అందుకని ఆ మెథడ్స్ని మనము మినిమైజింగ్ మెథడ్స్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్ అంటాం. ఓకేనా. దాన్ని ఇక్కడ మనం డిస్కస్ చేద్దాం. మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్. మినిమైజేషన్ ఆఫ్ స్పెరికల్ అబరేషన్. ఫాలోయింగ్ మెథడ్స్ కెన్ బి యూజ్డ్ టు మినిమైజ్ ది స్పెరికల్ అబరేషన్. ఓకేనా. ఇవ్వబడినటువంటి మెథడ్స్ అన్నీ దేనికి ఉపయోగపడతాయి? ఫాలోయింగ్ మెథడ్స్ టు మినిమైజ్ ది స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయడానికి ఉపయోగపడతాయి. ఫస్ట్ది బై యూజింగ్ స్టాప్స్ను ఉపయోగించి ఏ విధంగా మనము మినిమైజ్ చేస్తామో ఇక్కడ డిస్కస్ చేద్దాం. బై యూజింగ్ స్టాప్స్ స్పెరికల్ అబరేషన్ కెన్ బి మినిమైజ్ బికాస్ ది స్టాప్స్ ఆర్ అలోయింగ్ ఓన్లీ పెరాక్సిల్ రేస్ ఆర్ మార్జినల్ రేస్, సో వీ కెన్ అబ్టైన్ ఏ పాయింట్ ఇమేజ్. ఇక్కడ మీరు గమనించినట్లయితే స్టాప్స్ను ఉపయోగిస్తేనంట పెరాక్సిల్ రేసు మార్జినల్ రేసు 2 టైప్స్ ఉన్నాయి కదా మనకు డయాగ్రామ్లో. ఓకేనా. ఎలో చేస్తే పెరాక్సిల్ రేసునన్నా ఎలో చేస్తాయి, అంటే 8ని స్టాప్ చేస్తాయి, ఎప్పుడు మార్జినల్ రేస్ని స్టాప్ చేస్తాయి, లేదా మార్జినల్ రేస్నన్నా ఓకేనా ఎలో చేస్తాయి, పెరాక్సిల్ రేస్ని స్టాప్ చేస్తాయి. అంటే ఏదో ఒక రేస్ను మాత్రం ఎలో చేసి వన్ ఆఫ్ ద రేస్ని ఏం చేస్తాయి, స్టాప్ చేసేస్తాయి అని చెప్తున్నారు. దానివల్ల ఏమవుతుంది, 2 ఇమేజెస్ ఐపీలు ఉండకుండా ఏదో ఒక పాయింట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది అని చెప్తున్నాం. ఇది స్టాప్స్. నెక్స్ట్ ఇంకొక మినిమైజింగ్ మెథడ్ ఏంటంటే బై యూజింగ్ టూ సూటబుల్ లెన్స్ ఇన్ కాంటాక్ట్. ఓకేనా. ఇన్ కాంటాక్ట్ by using two suitable lens in contact. By using a suitable combination, by using a suitable combination of two lens or minimize the spherical aberration. This is difficult because this is suitable for a particular pair of objects. టూ సూటబుల్ లెన్స్ ఇన్ కాంటాక్ట్. ఇంకేనా సూటబుల్ కాంబినేషన్ ఆఫ్ 2 లెన్సెస్ని ఉపయోగించి ఏం చేయొచ్చు అంటే స్పెరికల్ అబరేషన్ని మినిమైజ్ చేయొచ్చు. కానీ ఇది డిఫికల్ట్ అంట. ఎందుకని అంటే దిస్ ఈజ్ సూటబుల్ ఫర్ ఏ పర్టికులర్ పెయిర్ ఆఫ్ ఆబ్జెక్ట్స్కి అయితే ఇది సూటబుల్, కానీ పర్టికులర్గా ఇది స్పెరికల్ అబరేషన్ సూటబుల్ లెన్సెస్ని ఉపయోగించి కొంచెం డిఫికల్ట్ అని చెప్తున్నాం. నెక్స్ట్ ఓకేనా. ఇక్కడ వరకు ఇది సెకండ్. నెక్స్ట్ థర్డ్ది ఏంటి, బై యూజింగ్ క్రాస్డ్ లెన్స్. ఇక్కడ వరకు సెకండ్ మినిమైజింగ్ మెథడ్. థర్డ్ మినిమైజింగ్ మెథడ్ చూద్దాం. నెక్స్ట్ బై యూజింగ్ క్రాస్డ్ లెన్స్ని యూజ్ చేసి మనం స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయొచ్చు. దిస్ లెన్స్ ఆర్ మేడప్ ఆఫ్ డిఫరెంట్ మెటీరియల్. ఈ క్రాస్డ్ లెన్స్ అనేవి డిఫరెంట్ మెటీరియల్స్తో తయారవుతాయి. ద రేషియో ఆఫ్ ద రేడియై ఆఫ్ కర్వేచర్ ఆఫ్ ద క్రాస్డ్ లెన్స్ ఈజ్ 0. ఒకవేళ రేడియై ఆఫ్ కర్వేచర్ ఆఫ్ క్రాస్డ్ లెన్స్, ఏ లెన్స్ కైనా రేడియైలు ఉంటాయి కదా రేడియస్లో, ఓకేనా, వాటి యొక్క రేషియో కనుక 0 అయితే దెన్ ది ఇమేజ్ ఈజ్ ఫ్రీ ఫ్రమ్ స్పెరికల్ అబరేషన్. అప్పుడు ఇమేజ్ అనేది స్పెరికల్ అబరేషన్ నుంచి ఫ్రీ అప్ అవుతుంది, అంటే స్పెరికల్ అబరేషన్ దాని ఉండదు. ఓకేనా. అంటే ఈ క్రాస్డ్ లెన్స్ కంపల్సరీగా ఈ కండిషన్ సాటిస్ఫై చేయాలి. R1/R2 = 2μ² -μ -4 μ × 2μ + 1 = 0. ఓకేనా. ఫర్ ఎగ్జాక్ట్లీ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. అదే ప్లేనో కాన్వెక్స్ లెన్స్ కనుకుండమ్మా R1/R2 = -1/6. ఓకేనా. ప్లేనో కాన్వెక్స్ లెన్స్కి అయితే ఈ రేషియోని సాటిస్ఫై చేసే విధంగా తయారు చేస్తే క్రాస్డ్ లెన్స్, ఓకే, ఈ రేషియోని సాటిస్ఫై చేసే విధంగా ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని తయారు చేస్తే స్పెరికల్ అబరేషన్ మినిమైజ్ చేయొచ్చు. అదేవిధంగా నియర్గా ప్లేనో కాన్వెక్స్ లెన్స్గా ఉందనుకో, వాటి యొక్క రేషియో R1/R2 = -1/6.5. ఓకేనా. ఈ కండిషన్ సాటిస్ఫై నియర్లీ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ అయితే. ఓకేనా. దిస్ ఈజ్ ద థర్డ్ మెథడ్. నెక్స్ట్ ఫోర్త్ మెథడ్ చూద్దాం. ఫోర్త్ మెథడ్ ఇది బై యూజింగ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. ఓకేనా. ద స్పెరికల్ అబరేషన్ కెన్ బి మినిమైజ్డ్ బై యూజింగ్ ప్లేనో కాన్వెక్స్ లెన్స్. స్పెరికల్ అబరేషన్ని మనము ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని యూజ్ చేసి మినిమైజ్ చేయొచ్చు. It is observed that this aberration is proportional to the square of the total deviation. ఓకేనా. మరి
అబరేషన్ అనేది ఈ ప్లేనో కాన్వెక్స్ లెన్స్ వల్ల వచ్చినటువంటి అబరేషన్ దేనికి ప్రపోర్షనల్గా ఉంటుందంటే స్క్వేర్ ఆఫ్ ది టోటల్ డీవియేషన్. ఇది చూడండి, స్పెరికల్ అబరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్క్వేర్ ఆఫ్ ది టోటల్ డీవియేషన్. టోటల్ డీవియేషన్ అంటే డెల్టా, క్రోనికర్ డెల్టా. ఓకేనా, డెల్టా స్క్వేర్ అని రాసి, అందుకని స్క్వేర్ ఆఫ్ ది డెల్టా అంటే ఇక్కడ ఏంటిది టోటల్ డీవియేషన్, స్క్వేర్ ఆఫ్ ది టోటల్ డీవియేషన్. ఇఫ్ డెల్టా ఈజ్ ది టోటల్ డీవియేషన్ అండ్ డెల్టా 1 అండ్ డెల్టా 2 ఆర్ ద డీవియేషన్స్ అట్ ద 2 సర్ఫేసెస్. డెల్టా అనేది టోటల్ డీవియేషన్, డెల్టా 1 డెల్టా 2 అనేవేమో డెల్టా 1 డెల్టా 2 ఏమో 2 సర్ఫేసెస్ వద్ద డీవియేషన్స్ అనమాట ఇవి. ఓకేనా, అప్పుడు మనం స్పెరికల్ ఆపరేషన్ని క్యాలిక్యులేషన్ ఏ విధంగా చేస్తాం ముందు చూద్దాం. స్పెరికల్ ఆపరేషన్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా స్క్వేర్, దట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా బదులు డెల్టా 1 ప్లస్ డెల్టా 2 హోల్ స్క్వేర్. డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు డెల్టా 1 ప్లస్ డెల్టా 2 హోల్ స్క్వేర్కి ఫార్ములా డెల్టా, దీన్ని ఇలా రాసుకోవచ్చు అనమాట. డెల్టా 1 మైనస్ డెల్టా 2 హోల్ స్క్వేర్ ప్లస్ 4 డెల్టా 1 డెల్టా 2. అప్పుడు ఇక్కడ దీన్ని తీసేస్తే మనకు స్పెరికల్ ఆపరేషన్ మినిమైజ్ అయ్యిద్ది. అందుకని ఇక్కడ రాశారు చూడండి, వెన్ డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 ద స్పెరికల్ ఆపరేషన్ విల్ బి మినిమమ్. డెల్టా 1 ఈక్వల్ టు డెల్టా 2 అయితే స్పెరికల్ ఆపరేషన్ మినిమమ్ అయ్యిద్ది. మనం ప్లేనో కాన్వెక్స్ లెన్స్ వలన ఏ విధంగా అసలు అబరేషన్స్ ప్రొడ్యూస్ అవుతాయి అంటే ఇది ఇలా ప్రొడ్యూస్ అవుతాయి, అందుకని ఇలా రాసాం. ఓకే, ఇప్పుడు ఈ లెన్స్ వలన అంటే మినిమైజ్ చేయొచ్చు, కొంచెం మినిమైజ్ చేయొచ్చు అని చెప్తాను. అంటే ఈ లెన్స్ యొక్క రేడియైలు ఎలా ఉండాలి, ఆ డీవియేషన్స్ ఎలా ఉండాలి అంటే రెండు ఒకేలాగా ఉండాలి. ఒకేలాగా ఉన్నప్పుడు ఈజీగా స్పెరికల్ ఆపరేషన్ మినిమైజ్ చేయొచ్చు. ఈ విధంగా అప్పుడు ఫ్రీ అప్ అయిపోయిన తర్వాత ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని ఉపయోగించి ఈ విధంగా ఓకేనమ్మా స్పెరికల్ ఆపరేషన్ మినిమైజ్ అవుతుంది. ఓకే, ఇక్కడ వరకు ఫోర్త్ మినిమైజింగ్ మెథడ్ ఇది. నెక్స్ట్ ఫిఫ్త్ మినిమైజింగ్ మెథడ్ ఏంటో చూద్దాం. ఫిఫ్త్ మినిమైజింగ్ మెథడ్ ఇది. బై యూజింగ్ 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్ సపరేటెడ్ బై ఏ డిస్టెన్స్. 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్ సపరేటెడ్ బై సమ్ డిస్టెన్స్ d. అప్పుడు మనం ఏ విధంగా స్పెరికల్ ఆపరేషన్ని మినిమైజ్ చేస్తామన్నది చూడండి. ముందు డయాగ్రామ్, ఈ 2 ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్కి ప్లేనో కాన్వెక్స్ లెన్సెస్కి ఒకే ప్రిన్సిపల్ యాక్సిస్ ఉంటుంది. ఇది ఓకేనా. ఇక్కడ రేస్ అనేవి ప్యారలల్ రేస్ కాబట్టి ఇలా గీసాము. ఈ రే అనేది ఫస్ట్ ఈ లెన్స్ దగ్గర పడుతుంది, ఇన్సిడెంట్ అయ్యి డీవియేట్ అవుతుంది. అందుకని ఆ డీవియేషన్ ఒక స్ట్రైట్ పాత్ డాటెడ్ లైన్ చేసి ఇట్లా డీవియేట్ అవుతుంది కాబట్టి ఆ డీవియేషన్ని డెల్టా 1తో డినోట్ చేస్తాం. కొంచెం బెండ్ అవుతుంది కదా, నెక్స్ట్ దీని మీదకి ఇన్సిడెంట్ అవుతుంది. ఇన్సిడెంట్ అయ్యి మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడ కొంచెం బెండ్ అవుతుంది చూడండి, ఇక్కడ బెండ్ అవుతుంది కాబట్టి ఈ డీవియేషన్ మనం డెల్టా 2, ఈ డీవియేషన్ డెల్టా 2 అనుకున్నాం. ఓకేనా, ఇది ఎక్కడ ఫోకస్ అవుతుంది, ఈ పాయింట్ దగ్గర ఫోకస్ అవుతుంది. అందుకని ఇమేజ్ ఐ అనుకున్నాను. ఓకేనా, ఇక్కడ వరకు ఇది లెన్స్ L1 L2. ఓకేనా, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న హైట్ H1, నెక్స్ట్ H2 అంటే ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న హైట్, ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఉన్న హైట్ H2 ఇది. ఓకేనా, ఇది F1 F2 వచ్చేవరకు ఈ ఇమేజ్ నుంచి ఇక్కడ వరకు ఉన్న డిస్టెన్స్ని F2 అంటాము. ఫోకల్ లెంత్ ఆఫ్ L2 అనమాట ఇది. నెక్స్ట్ F1 అంటే ఫోకల్ లెంత్ ఆఫ్ L1, అంటే ఇక్కడ నుండి ఇమేజ్ ఐ వరకు ఉన్న డిస్టెన్స్ని F1 అంటాం. ఓకేనా, ఇది డయాగ్రాము. ఓకేనా, మనం ఈ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఈ యాంగిల్ తీసుకోవాలి. ఈ ట్రయాంగిల్ పర్టికులర్గా ఈ ట్రయాంగిల్ తీసుకునేటప్పుడు ఈ యాంగిల్ తీసుకోవాలి. ఓకే, అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు ఫ్రమ్ ద ఫిగర్ ట్రయాంగిల్ PIR, ఇక్కడ చూడండి ఇది PIR అనే ట్రయాంగిల్ నుండి ట్యాన్ డెల్టా 1 ఈక్వల్, నేను చెప్పాను కదా ఇక్కడ డెల్టా 1 అయితే అకార్డింగ్ టు జామెట్రీ ఇక్కడ కూడా డెల్టా 1 అవుతుంది. ఓకే, ఓన్లీ వీ ఫోకస్ PIR. ఓకే, ఎక్కువ డిస్టెన్స్ అంటే డెల్టా 1 అవుతుంది. అందుకని ట్యాన్ డెల్టా 1 ఈక్వల్ టు ఎంత అవుతుంది? ఓకేనమ్మా, ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. ఆపోజిట్ సైడ్ అంటే H1 బై హైపోటెన్యూస్. సారీ అమ్మా, ట్యాన్ థీటాకి జనరల్ ఫార్ములా ఏంటిది? ఆపోజిట్ సైడ్ బై ఎడ్జసెంట్ సైడ్. ఓకేనా, ఆపోజిట్ సైడ్ అంటే H1, ఎడ్జసెంట్ సైడ్ వచ్చేవరకు ఎంత? ఇది F1, ఇది ఎడ్జసెంట్ సైడ్. హైపోటెన్యూస్ అంటే ఇది కదా. ఓకే, tan డెల్టా 1 ఈక్వల్ H1 బై F1. ఓకేనా, నెక్స్ట్ ట్రయాంగిల్ QIS నుంచి చూడండి. QIS నుంచి
ఇక్కడ ఇది డెల్టా 2 అని మనం ఇంతకుముందు చెప్పుకున్నాము. ఇది డెల్టా 2 అయితే ఇది కూడా జామెట్రీ ద్వారా డెల్టా 2. అప్పుడు tan డెల్టా 2 ఈక్వల్ టు ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే హెచ్2 బై హైపోటెన్యూస్ అడ్జసెంట్ సైడ్. ఆపోజిట్ సైడ్ అంటే హెచ్2, అడ్జసెంట్ సైడ్ అంటే F2. tan డెల్టా 2 ఈక్వల్ టు హెచ్2 బై F2. ఇఫ్ ద టూ లెన్సెస్ ఆర్ మేడప్ ఆఫ్ సేమ్ మెటీరియల్, రెండు లెన్సెస్ కూడా ఒకవేళ సేమ్ మెటీరియల్తో తయారైనట్లయితే అప్పుడు దెన్ tan డెల్టా 1 ఈక్వల్ టు tan డెల్టా 2. ఓకేనా. అప్పుడు tan డెల్టా 1 అంటే H1 బై F1, tan డెల్టా 2 అంటేనే H2 బై F2. ఈ రెండింటిని ఈక్వల్ చేసాం. H2ని ఈ సైడ్కి తీసుకొచ్చాం. H1 బై H2 ఈక్వల్ టు F1 బై F2. H1 బై H2 ఈక్వల్ టు ఇక్కడ స్మాల్ f1 అంటే F2 ప్లస్ D. ఓకేనా. F1 అంటే అంతే కదా, ఈ F1 డిస్టెన్స్ చూసినట్లయితే ఈ F2 ప్లస్ D. ఓకే, అందుకని F2 ప్లస్ D రాసాం బై F2. మరి H1 బై H2 అంటే మళ్ళీ ఇక్కడ మనం గమనించి H1 బై H2 అంటే ఎంత రాసాం మనం ఇంతకుముందు? H1 బై H2 ఈక్వల్ F1 బై F2 రాసాం కదా, మళ్ళీ ఇక్కడ సబ్స్టిట్యూషన్ చేసాం. F1 బై F2 ఈక్వల్ F2 ప్లస్ D బై F2. దాని నుంచి F1 ఈక్వల్ F2 క్యాన్సిల్ అయిపోయింది. F1 ఈక్వల్ టు F2 ప్లస్ D. దాని నుంచి D ఈక్వల్ టు ఈ F2ని ఇటువైపు తీసుకొస్తే F1 మైనస్ F2 అవుతుంది. ది అబౌవ్ కండిషన్ మినిమైజ్ ది స్పెరికల్ అబరేషన్. ఓకేనా. ఈ కండిషన్ ప్రకారం మనం 2 ప్లేనో కాన్వెక్స్ లెన్స్ని ఓకేనా డిస్టెన్స్ D సపరేట్ చేస్తూ ఉంచినట్లయితే వీ కెన్ మినిమైజ్ ది స్పెరికల్ అబరేషన్ బై యూజింగ్ దిస్ 5th మెథడ్ ఆల్సో. ఓకేమ్మా. ఇది స్పెరికల్ అబరేషన్ అండ్ ఇట్స్ మినిమైజింగ్ మెథడ్స్. ఇది 10 మార్క్స్ అడుగుతున్నారు. ఒకవేళ కనుక మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇంకైనా 10 మార్క్స్ అడిగితే మనం ఇక్కడ వరకు మనం రాయవలసి ఉంటుంది 5 మెథడ్స్. ఓకే, మీరు తప్పకుండా మీకు తెలిసిన వాళ్ళకి కూడా సబ్స్క్రైబ్ చేయించడమ్మా. పర్టికులర్గా బీఎస్సీ స్టూడెంట్స్ కోసమని నేను పెడుతున్నాను ఈ వీడియోస్ అన్ని. సబ్స్క్రైబ్ చేయించండి, మీరు సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఓకేనా. ఈ నోట్స్ మీరు కంపల్సరీగా రాస్తే 100% మార్క్స్ అనేది మీకు కంపల్సరీగా వస్తాయని నేను ప్రూఫ్ చేసి మరి నేను చెప్పగలను. ఎందుకంటే మా స్టూడెంట్స్కి ఆల్రెడీ వస్తున్నాయి కాబట్టి మార్క్స్ 100% మార్క్స్. మీరు కూడా ఓకేనా మంచిగా తెచ్చుకుని మార్క్స్ భవిష్యత్తులో ముందుకెళ్తారని ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.